అన్నట్లాగా ఏం తెలుస్తుంది అంటే తెలుస్తుంది బాబాయ్. ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా జరిగింది ఏంటిది అనేది బాగానే ఉండదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? స్టూడెంట్స్ కి మంచి చెడ్డ బాగుంది. ఇప్పుడు ఇంకా జరిగింది డెవలప్మెంట్ అంటారు ఈ గవర్నమెంట్ లో? స్కూల్స్ ఇప్పుడు టైం టు టైం హాస్పిటల్స్, మళ్ళీ అటువంటి 108. ఈ గవర్నమెంట్ లో మీకు అందిన సంక్షేమ పథకాల్లో ఏమేమి లబ్ధి పొందారు? మాకు ఆటోకు వచ్చినాయి డబ్బులు, మళ్ళా మా పిల్లలకు డబ్బులు పడినాయి. అమ్మఒడి పడినాయి. ఇప్పుడు ఏ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాము, మాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా, ఛాన్స్ ఇస్తారా మరి ఈసారి? ఏమిస్తారో ఏమో దేవుని దాస్, ఆయన మాటలు నమ్మరు. అది ముందు కూడా చెప్పండి. ఇది అప్పుడు అదే ల్యాండ్స్ కి లోన్లో మాఫీ చేస్తామని డేట్ వచ్చింది కూడా మాఫీ చేయలే, అందుకోసం నంబర్ చాలా. అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? ఎట్లాగా ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇప్పుడు ఇంట్లో పెన్షన్స్ అవన్నీ వస్తున్నాయా? పెన్షన్ ఎవరికి లేదు, మాకు ఆ వయసు లేదు, ఎవరికి రాలేదు. ఇంకా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాలయ వ్యవస్థ కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది బాబాయ్? వాళ్ళు మామూలు అంతే, అవరేజ్, ఇంత జోరుగాలే అట్లా ఇదిలే. మరి నెక్స్ట్ ఇదే ప్రభుత్వం వస్తే బెటర్ అంటారా? చేంజ్ బెటరే. మళ్ళీ వాళ్ళని తెలుసుకొని కొంచెం ఇదిగా చేస్తారు. ఆయన వచ్చి చేస్తారని చెప్పలేము, మాకు అంత ఇది లేదు. ఈ తంబలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాబాయ్? పర్వాలే, అట్కి ఆయన గవర్నమెంట్ చూసుకోవాల్సిందే, ఎమ్మెల్యే గురించి ఇది ఏమిలే, అంత పట్టింపులే. అలా గత ప్రభుత్వం చూసాము, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసాము. ఏ ప్రభుత్వం అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వమే. అంటే ఈ ప్రభుత్వం వైసీపీనా? ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎలా జరిగింది? బాగానే జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది. మెయిన్ హాస్పిటల్ స్పెషాలిటీ బాగుంది. అదే చదువు, పిల్లల చదువు బాగుంది. ఈ ప్రభుత్వంలో మీకు మైనార్టీలకి అందిన సంక్షేమ పథకాల్లో ఏమేమి పథకాలు లబ్ధి పొందారన్న? అన్ని పథకాలు వస్తూ ఉన్నాయి, అది ఏం పెండింగ్ ఏంలా. అన్ని పథకాలు, ఆటోది వస్తుంది, ఇప్పుడు టైలరింగ్ది వస్తుంది, అన్ని పథకాలు వస్తున్నాయి, ఏం పెండింగ్ ఏంలా. అయితే వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాలయ వ్యవస్థ కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అది 2 నెలల నుంచి లేదు కదా, ఇప్పుడు రావట్లేదు. అది కష్టమే. అది ఎలా ఎదుర్కొంటున్నారు? అది ఇప్పుడు కష్టం. అది ఇప్పుడు సచివాలయంకి పోయి ముసలోళ్ళు వాళ్ళు అందరూ బాధపడుతూ ఉన్నారు ఎండలో. వాలంటీర్లు ఉంటే ఇంటికి పోయి 6 గంటలకి 5 గంటలు ఇచ్చేస్తారు, అది మంచిది. ఎలా బాధపడుతున్నారు? ఇప్పుడు ఎండలో బాధపడుతూ ఉంటారు. 2 నెలలు ఎండలో కష్టమే, వాళ్ళకి వయసు అయ్యే వాళ్ళకి కష్టమే. దీనికి గల కారణం ఎవరంటారు? ప్రభుత్వం ఏమేమి చేస్తా ఉందో చేసుకొని పోతా ఉంటుంది, అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కన్నా ఇవి కంటిన్యూ వయసు పిల్లలకి ముసలోళ్ళకి అంతా ఇంటికి చేరిపోతుంది, కష్టం బాగుంటుంది. నా లెక్క చాలంతో ఈ వైసీపీ బాగుంది. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇదే మా ప్రభుత్వం, వైసీపీనా. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? ఎంత సీటింగ్ తో గెలుస్తారంటారు? సీటింగ్ ఇప్పుడు మా 45,000 ఏమో తమ్ముడుపల్లి జిల్లా ఫుల్ రావచ్చు. ఫుల్ పెద్దరెడ్డి వాళ్ళు బాగానే చేస్తూ ఉన్నారు, పర్వాలేదు. రాష్ట్రంలో అయితే ఎంతవరకు గెలవచ్చు? రాష్ట్రం ఏడ మంది ఆంధ్రప్రదేశే కదా, 175 మెజార్టీ రావచ్చు. అంటే ఎట్లా ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడుండే గవర్నమెంట్ ముసలిళ్ళకి డబ్బు, మనోళ్ళకి డబ్బు, మన నుంచి భర్తలను వదిలేసిన వాళ్ళకి డబ్బు, మధ్యతరగతి వాళ్ళకి డబ్బు, ఇదంతా ఇస్తా ఉంటారు. ఇంక ఈ గవర్నమెంట్ కంటే మంచి గవర్నమెంట్ ఎట్లా తింటా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ బాగుందంటారు? ఏది బాగుంటుందో మీరే అర్థం చేసి చెప్పండి. బట్ ఇప్పుడు దాకా జరిగిన డెవలప్మెంట్ గడిచిన 10 సంవత్సరాలు మనం ఆ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసాం, ఇప్పుడు జగన్. ఇప్పుడు నేను చెప్తాను కదా, వీళ్ళందరికీ ఇంత డబ్బులు ఇస్తాను. ఈ గవర్నమెంట్ ఇస్తే డెవలప్మెంట్ అయ్యిద్ది అంటారా? డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ అయ్యిద్ది అంటారా? వీళ్ళు కుటుంబాలకు వాడుకొని డెవలప్మెంట్ అవుతారు కదా. ఎట్లా జరిగింది, ఏం జరిగింది డెవలప్మెంట్ అని వచ్చాము.
అసలు మనకి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? అసలు ఏంటి అభివృద్ధి ఏమైనా జరిగిందా? అసలు ఇట్లా వేరు వచ్చిన కాడి నుంచి ఏందో మనకు పర్వాలే. ఎవరు వచ్చిన దగ్గర నుంచి? జగన్ వచ్చిన ఎందుకు పర్లేదు అని అంటారు? ఏం పడో మనకేమో బాగానే ఉంది, అది బాగుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు అన్ని వచ్చినాయా మీకు? ఏమేమి లబ్ధి పొందారు మీరు? మేమేమీ లేదు, పని చేసుకున్నాం. ఏదో వ్యవసాయం కూడా చేసినాము. రైతు భరోసా వచ్చినాయా? రైతు భరోసా వచ్చింది. ఇది ఇంకా ఈ పింఛన్ ఒకటి వస్తుంది. మరి ఈ నెల పెన్షన్ ఇచ్చారా మరి మీకు? స్వామి ఇచ్చినారు. సార్లు పడినా ఎలా కష్టపడ్డావు? వాళ్ళు బాధపడినాము. ఆడికి పోయి బాగా ఆపరేషన్ అయింది నాకు. ఏమవసరం పోయినాము నిధి లేకుండా పోయి. కానీ ఇప్పటికేమో మళ్ళా వచ్చి ఇచ్చిరి, పర్వాలే. ఎవరు సచివాలయం వాళ్ళు వచ్చి ఇచ్చారా? నువ్వు వెళ్ళి తీసుకున్నావా? వాళ్ళే ఆఫీస్ వాళ్ళే ఇచ్చిరి. వీళ్ళు వాలంటీర్లు లేకుండా పోయింది. ఆఫీసులోకి పోయాలకో వాళ్ళే ఇచ్చిరి. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏమో స్వామి, నాకుండే పరిస్థితి ఆయన తిండి తిన్నాము, ఆయనకి మోసం చేయకూడదు అనుకోను. ఒకవేళ మీరు ఇల్లు వాళ్ళు తెలియదు, మీరు పరిశోధిస్తా ఉండేది మంచిదే. కానీ ఇది వస్తే బాగుంటుంది అని. ఇప్పుడు రాబోయే ముందు కాలాని పైన ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది. వీటి నుంచి ఎట్లా జరుగుతున్నా వాళ్ళకి అన్నీ తెలుసు కదా. ప్రజలు ఏ బాధపడతా ఉండదు, ఎట్లా చేస్తా ఉండదు, ముషిలోలు పడే అవస్థ. ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసాము, ఇప్పుడున్న జగనన్న ప్రభుత్వం ఏది బాగుంది అంటారు? ఇదే జగన్దే బాగుంది. అంటే ఎలా, ఎందుకు బాగుంది? ఈ పథకాలు ఇస్తా ఉన్నాడు, ఇంటింటికి పోయి పింఛన్లు ముసలిళ్ళకు వీళ్ళకు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఆటో వాళ్ళకు డబ్బులు వేసినారు. ఇంకా ఏమేమి అందినాయి? మళ్ళీ వచ్చేసి సచివాలయాలు ఇక్కడే గ్రామం లెవెల్లోనే కట్టినారు. పెన్షన్లు అందుకున్నారు. మరి ఈ నెల పెన్షన్ ఎవరు ఇచ్చారన్నారు? వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చినారు. ఏందో చంద్రబాబు వద్దు అనేసి చెప్పినాడు కదా, వాలంటీర్ చేత్తో ఇవ్వకూడదు అనేసి. అందుకోసం అయ్యి గవర్నమెంట్ మేలు వాలంటీర్లు ఏంటే ఎంత మేలు, మంచిగా. లేకుంటే ముసలి పాడు చచ్చిపోతారు ఎండలకి పోయి, టయానికి నీళ్లు అన్నం లే వాళ్ళకు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న, దీనికి గల కారణం ఏమంటారు? దీనికి గల కారణం ఏమంటే ఈ చంద్రబాబు చేసిన పనికి ఆ కారణం. ఇంకా మళ్ళా నేను చెప్తా ఉన్నాడు వాడు, నేను చెప్పలేదు, గవర్నమెంట్ ఉద్యోగుల తరఫు నుంచి ఈ మరి చెప్పినాను నేను అని మళ్ళా ఉల్టా చెప్తా ఉన్నాడు. చెప్పింది అతనే ఇవ్వకూడదు అనేసి, వాలంటీర్ల చేత నుంచి ఇవ్వకూడదు అని చెప్పింది వాళ్ళు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి ఇట్లా చెప్తా ఉన్నాడు. ఈ మనీ చెప్పినాను నేను, వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అట్లా జగన్ ఊరికనే చెప్తా ఉన్నాడు. మళ్ళా ఇట్లా శవ రాజకీయాలు చేసేది వాడు చంద్రబాబు. జగన్ కి చెప్తా ఉన్నాడు శవ రాజకీయాలు చేస్తాడని. వానికి అన్ని అలవాట్లు చంద్రబాబుకు. సచ్చేది మనిషికి చంపేస్తే వాడే, మళ్ళా చంపలేదు వాడంతా వాడే చచ్చిపోయినాడని చెప్పేది వాడే. ఆ రకం అంది. మరి 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు. ఏం పొడి చేసినాడు? 45 ఏళ్ళు ఇండస్ట్రీ ఉండే. ఈ పథకాలన్నీ ముందు వచ్చేసి సోమరిపోతులు చేసినాడు అని చెప్పి ఇప్పుడు పథకాలు 7-6 ఎందుకు తీసుకొని వచ్చినాడు? ఇప్పుడు ఆయన కూడా మరి పథకాలు పెట్టి ఎందువల్ల తెచ్చినాడు? జగన్ సోమరిపోతు చేసేసినాడు అంటా ఉన్నాడు. మళ్ళా ఈ పథకాలు ఎందుకు ఈడు పెడతా ఉన్నాడు? మళ్ళా వీడు తెలివితేట వాడైతే మనుషులకి అట్లే పిలిపించి ఓట్లు వేయించుకోవాలా, గెలిచాలా, అది మొగతనమ్మా. Please subscribe .news.